భారతదేశంలో ఆయుర్వేదాన్ని పునరుజ్జీవింపజేసిన మహనీయుడు దేవి గోపాలాచార్యులు అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం నాగలాయంక మండలం బావదేవరపల్లిలో ఆయుర్వేద మార్తాండ దేవి గోపాలాచార్యులు గారు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ వారిచే ఆయుర్వేద కళాశాలల పీజీ విద్యార్థులచే ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తే బ్రిటిష్ రాణికి ఆయుర్వేద వైద్యం చేసి బ్రిటిష్ ప్రభుత్వంచే వైద్యరత్న అవార్డు అందుకున్న మహనీయుడు గోపాలాచార్యులు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవి గోపాలాచార్యులు కుటుంబ సభ్యులు, దేవి వంశీయులు, ప్రముఖ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు, నాయకులు పాల్గొని గోపాలాచారికి ఘనంగా నివాళులర్పించారు. కనుమరుగవుతున్న ఆయుర్వేదానికి ఊపిరి పోసాడు, పునరుజ్జీవింపజేశాడు. అటువంటి మహాత్ముడు మన ప్రాంతంలో మన బావదరపల్లి వాసి కావటం నిజంగా బావదరపల్లి వారికే కాదు, యావత్తు దివ్యం వరకే కాదు, యావత్ తెలుగు జాతికి గర్వదాయకం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. భారతదేశంలో ఎంతోమంది ఆయుర్వేద వైద్యులు ఉండవచ్చు, కానీ గోపాలాచార్య గారు లాగా ఆయుర్వేదాన్ని ఆ రోజున బ్రిటిష్ పాలకులు కబంధ హస్తాల్లో కనుమరుగవుతున్న భారతీయ వైద్యానికి మళ్ళా వెలుగును ప్రసాదించి ఆ బ్రిటిష్ వారి చేత ఒప్పించి ఆ బ్రిటిష్ రాణికి వైద్యం చేసి వైద్యరత్న బిరుదు పొందిన మహనీయుడు ఎవరైనా ఉంటే పండితులు గోపాలాచార్య. ఎందుకంటే మనకి పరాయి పాలనలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా విధ్వంసమైన విషయం మనకు తెలుసు. అలాంటప్పుడు ఒకనొకప్పుడు ప్రపంచానికి వైద్య రంగంలో ఒక ప్రకాశగా నిలిచిన ఆయుర్వేదం ఆనాటి ప్రభుత్వాల యొక్క నిరాధారంతో, ప్రజల యొక్క నిరాధారంతో అది మత్స్యబారిన సందర్భంలో మళ్ళా దాన్ని కాంతివంతం చేసి వెలుగుని ప్రసాదింపచేసి ఒక దీపస్తంభంలాగా ఆయుర్వేద రంగంలో నిలబడ్డ వ్యక్తి పండిత టి గోపాలాచార్య. వారి విగ్రహాన్ని ఈ రోజు మనం ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం. ఇది ఎప్పుడో చిరకాలమైన కోరిక. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నాను, దిల్చవలో పుట్టిన మహనీయులను మార్చి తెలుగు జాతి చరిత్ర రాసిన ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. దాంట్లో సుసల్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు మొట్టమొదటిగా త్యాగరాజు సంగీత పరంపరకి నాంది పలికిన వ్యక్తి పెదకల్లేపల్లికి చెందిన సుసల్ల దక్షిణామూర్తి శాస్త్రి. ఆయన విగ్రహాన్ని మనం పెదకల్లేపల్లిలో పెట్టాం. ఆ తర్వాత తెలుగు పరిశోధనలో ఘనాపాటి ప్రత్యేక